హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారని అనుకుంటున్నారు. ఈరోజు మనం దొండకాయ డీప్ ఫ్రై చేద్దామండి. డీప్ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువ వాడకుండా డీప్ ఫ్రై చేద్దాం. ఫ్రూట్స్ అదే మనం పెళ్ళిళ్ళు అది తింటుంటాం కదండి, క్రిస్పీగా ఉండి దొండకాయ ఫ్రై అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వితౌట్ ఆయిల్, ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా చేసుకుంది. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మీకు కొంచెం ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం బాగా క్రిస్పీగా కావాలని కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా చేసుకోవచ్చు. అసలు క్రిస్పీ వద్దు, సెమీ సాఫ్ట్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఆయిల్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ నూనెలో కొంచెం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిరపకాయలు చిదుపుకొని వేసుకొని బాగా వేగగా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం పోకుండా చక్కగా వేగుతుంది. ఇలా గోల్డెన్ కలర్ లో రావాలి. వెల్లుల్లిపాయలు గోల్డెన్ కలర్ లో వచ్చింది. దొండకాయలు ఏవైతే కడిగి పెట్టుకున్నామో అవి అందులో వేసుకోవాలన్నమాట. అలా రావాలంటే శుభ్రంగా కలుపుకోవాలన్నమాట. పైకి కిందకి టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ కర్రీ మొత్తం హై ఫ్లేమ్లోనే జరుగుతూ మూత పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉండాలి, అస్సలు సిమ్ అన్నది చేయకూడదు. చూసారా, ఒక 10 నిమిషాలు పోయాక నేను తీస్తే ఎలా ఉన్నది కలపకుండానే సాల్ట్ అన్నది వేసి ఇప్పుడు కలపడం మొదలు పెడతాను. ఎందుకంటే అలాగ మూత తీసుకోవడానికి అయితే చిదిగిపోతాయి అనమాట. అప్పుడు పేస్ట్ లాగా అయిపోతుంది దొండకాయ. సో ఇలా కలుపుకొని ఇంకో 2 మినిట్స్ పోయాక చూసారండి ఎలాగైపోయిందో దొండకాయ మగ్గిపోయింది బాగా. సో ఇప్పుడు మనకి ఇంకా క్రిస్పీగా వస్తుంది అనమాట. ముందు మనం చేసే ప్రాసెస్ బట్టి ఇప్పుడు గ్యాస్ స్టవ్ అన్నది ఆఫ్ చేసి కొంచెం పచ్చికారం ఉంటుంది కదా, ఎవరికి ఏ కారం తింటారో వాళ్ళు ఆ కారం అన్నది వేసుకోవచ్చు. నేనైతే పచ్చికారం వాడతాను. చూడండి, ఆ పచ్చికారం అన్నది వేసుకుని కర్రీ ఏదైతే ఉందో వేరే ప్లేట్ తీసుకొని అదే మూకిట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకొని నా గుప్పిడితో గుప్పుడు పల్లీలు వేసాను. మీకు పల్లీలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. బట్ ఈ కర్రీ కన్నా మస్ట్ చుట్టుగా పల్లీలు ఉంటాయి, బయట ఎక్కడైనా మీకు పల్లీలు ఉంటాయి అన్నమాట. సో నేను అదే ప్రకారంగా పల్లీలు అనేది సిమ్లో పెట్టుకుని వేసి కూర వేయించినట్టు హై ఫ్లేమ్లో పెడితే బయట మాడిపోద్ది, లోపల వేగవన్నమాట. సో సిమ్లో పెట్టుకుని వేయించుకున్న తర్వాత ఈ కర్రీ ఏదైతే ఉందో బాగా వేగాక ఈ కర్రీ అయితే ఏది ఉందో అందులో వేసేసుకొని అలాగా మనం గ్యాస్ స్టవ్ ఆపేసుకొని ఆ కర్రీని ఆ మూకిట్లోనే ఒక 5-10 మినిట్స్ ఉంచేయాలి. ఉంచేస్తే మీకు ఏంటవుతుందంటే హార్డ్ అయిపోతుంది. ఆ కర్రీ ముక్కలు ఏవైతే ఉన్నాయో సాఫ్ట్గా ఉంటాయి కదా, అది హార్డ్ అయిపోతుంది అనమాట. సో అందులో ఉంచేయండి. ఈ కర్రీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.